హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో తెలుసుకుందాం. సమ్మర్ సీజన్ కదా, మామిడికాయలే కదా ఎక్కడ చూసినా అందరూ మామిడికాయ పచ్చడి, మామిడికాయలతో రకరకాలుగా ట్రై చేస్తారు. అలాగే నేను ఇన్స్టెంట్గా ఇలా మామిడికాయ చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. మామూలుగా మామిడికాయ పచ్చడి అంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా, అలా కాకుండా అసలు ఏమి చేతగానాళ్ళు కూడా మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒక అరగంటలో ఈ చట్నీ రెడీ చేసేసుకోవచ్చండి. అండ్ ఇంకో విషయం అండి, ఈ చట్నీ పట్టిన రోజు అంత బాగోదండి. పట్టి ఆ రోజు అలా వదిలేయండి, నెక్స్ట్ డే బాగా ఊరి ఆయిల్ అంతా పైకి వచ్చి చాలా టేస్టీగా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందామా? లెట్స్ గో. మామిడికాయ చట్నీ తయారు చేసుకోవడానికి పోపు రెడీ చేసుకుందామండి. ముందుగా తిరగమాత ఇలా వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గ్లాసు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం 5 గ్లాసులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు ఆయిల్ వేసుకొని తిరగమాత వేసుకుందామండి. ఇప్పుడు దీనిలోకి 2 టీ స్పూన్ల జీలకర్ర, అలాగే 10 ఎండుమిరపకాయలు, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, వేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంటే తిరుగుమాత మాడిపోకుండా ఉంటుంది. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 10 కరివేపాకు రెబ్బలు కూడా వేయండి. ఇలా ఈ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తిరుగుమాతని పూర్తిగా చల్లారనివ్వాలండి. చట్నీలోకి మిక్స్ చేసేటప్పుడు ఈ తిరుగుమాత పూర్తిగా చల్లారిపోవాలండి. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ తిరుగుమాత చల్లారేలోపు మనం దీనిలోకి ఆవాలు పిండి, మెంతిపిండి యాడ్ చేయాలి కదా. మనం 5 గ్లాసులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ ఆవాలు, మెంతులు వేయాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం తీసుకున్నామో ఆ గ్లాస్లో 1/2 గ్లాసు ఇలా ఆవాలు తీసుకోవాలి. అలాగే 1 స్పూను మెంతులు తీసుకొని ఫ్రై చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చట్నీని కలిపేసుకుందాం పదండి. ఇప్పుడు చట్నీ కోసం మామిడికాయ ముక్కల్ని ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలండి. మామిడికాయని ఇంకా పచ్చిగా అయినా సరే తీసుకోవచ్చు. నేను తీసుకున్న మామిడికాయ కాస్త పండింది, అందుకే ఈ కలర్లో ఉంది. అయినా పర్లేదు, ఈ చట్నీ ఎక్కువ రోజులు ఉండదండి, ఒక వారం రోజులు ఉంటుంది. మా ఇంట్లో అయితే 2 రోజులు ఉంటుంది, అందుకే నేను కాస్త పండినా సరే ఇలా యాడ్ చేస్తున్నాను. కాస్త పచ్చిగా ఉంటే ఇంకా మంచిది. ఇలా ఈ కలర్లో ఉండాలి మామిడికాయ, కరెక్ట్గా అది. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు మీకు చిన్నగా కావాలంటే ఇంకా చిన్న సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఈ సైజులో కట్ చేశాను. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని కలుపుకుందాం. మామిడికాయ ముక్కల్లో ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలండి. కట్ చేసుకొని పూర్తిగా ఆరిపోవాలి. తడి ఉంటే పచ్చడి పాడైపోతుందండి. ఇలా ఆరబెట్టేసుకోవాలి. నేను 5 గ్లాసులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. 5 గ్లాసులు మామిడికాయ ముక్కలకి 1 గ్లాసు కారం యాడ్ చేయాలి. ఇలా 1 గ్లాసు పచ్చికారం యాడ్ చేయాలండి. ఇలా 1 గ్లాసు కారం యాడ్ చేసిన తర్వాత 3/4 గ్లాసు ఉప్పును యాడ్ చేయాలండి. 3/4 గ్లాసు అయితే ఉప్పు సరిపోతుంది, లేకపోతే ఉప్పు కసిమైపోతుందండి. మామిడికాయ పచ్చడిలో మామిడికాయ పచ్చడి ఊరుతుంది కదా, అప్పుడు ఉప్పు ఎక్కువైపోతుంది, అందుకే కాస్త తక్కువే యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు కారం యాడ్ చేస్తే 3/4 గ్లాసు ఉప్పు యాడ్ చేయాలి.
ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు, ఆ పౌడర్ని కూడా దీనిలోకి యాడ్ చేయాలి. పావు గ్లాసు ఆవు పిండి, 1 టీ స్పూను మెంతు పౌడర్ వేసానండి నేను. ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి అంతా కలిసే వరకు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మనం తిరగమాత వేసుకొని పెట్టుకున్నాం కదా, 1 గ్లాస్ ఆయిల్ వేసి ఇప్పుడు ఆ తిరగమాతని దీనిలోకి యాడ్ చేయండి. ఇలా దీనిలోకి యాడ్ చేసేసి అది కూడా బాగా కలిసేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఈ చట్నీ ఇలా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ డే మనం తింటే బాగుంటుందండి. ఇది ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక రోజంతా అలా ఉండాలి. అప్పుడు ముక్కకి ఆయిల్, ఈ ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతిపిండి అంతా బాగా పట్టి ఊరుతుంది. నెక్స్ట్ డే అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. అన్నీ బాగా పట్టి ముక్క బాగా ఊరి టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అసలు ఏ వంట రాని వాళ్ళు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మామిడికాయ ఇలా కలిపేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.